బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెండో విడత సర్పంచ్ ఫలితాల్లో కాంగ్రెస్ గెలుపు ఢంకా కొనసాగిస్తోంది. కాంగ్రెస్ 2031, బీఆర్ఎస్ 1075 స్థానాలకు సంబంధించి అంటే ఆయా పార్టీలకు సంబంధించిన మద్దతుదారులు అక్కడ గెలుపొందిన పరిస్థితి ఉంది. బీజేపీ 233, ఇతరులు 572 స్థానాల్లో గెలుపొందారు. అంటే ఆయా పార్టీలకు సంబంధించిన మద్దతుదారులు గెలుపొందిన సందర్భం. ఇంట్రెస్టింగ్, ఇక్కడ బీజేపీ కన్నా ఇతరులే సాధారణంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని మాట్లాడుకోవాలి. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతరులు, ఆ తర్వాత బీజేపీ ఇలా గెలుపొందిన సందర్భం. సిద్దిపేట, జనగామ, ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ విజయం సాధించింది. మెదక్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలో హోరాహోరీ పోటీ నెలకొంది. ఇక దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంత ఊర్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత ఊర్లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి విజయం సాధించారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. సో ఈ క్రమంలో ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఆ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు, మరీ ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇక్కడ కాకరేపుతున్నాయి. సాధారణ ఎలక్షన్స్కి ఏమీ తీసుకోనట్టుగా సంబరాలు అదే స్థాయిలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రచారం నుంచి మొదలుపెట్టి ఫలితాల వరకు కూడా ఒక్కటే స్థాయిలో ఏదో సాధారణ ఎన్నికలకు ఏమీ తీసుకట్టు కాకుండా, అంటే సాధారణ ఎన్నికలకు ఏమీ తీసుకోకుండా ఒక లెవెల్లో ఇటు ప్రచారం నుంచి మొదలుపెట్టి ఏకగ్రీవం కావడం మొదలుపెట్టి ప్రలోభాలు అనే విషయం కనుక బహుశా అంతగా ఇక్కడ చర్చ జరిగిందా జరగపోయిందా అంటే ఆ క్వశ్చన్ మార్క్తోనే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏకగ్రీవానికి ఏం జరిగిందో చూసాం. ఏకంగా వేలంపాట పాడుకున్న సందర్భం. సో ఎలక్షన్ కమిషన్ ఆందోళన వెలుబుచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆదిలాబాద్లో కాంగ్రెస్ 49 స్థానాలను కైవసం చేసుకుంటే, అంటే మద్దతుదారుల కింద మాట్లాడుకుంటుంటే బీఆర్ఎస్ 25, అలాగే భారతీయ జనతా పార్టీ 38 స్థానాలను, ఇతరులు 26 స్థానాలు అక్కడ. అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఆ తర్వాత చూసుకుంటే కనుక 73 స్థానాల్లో కాంగ్రెస్, 32 స్థానాల్లో బీఆర్ఎస్, ఇతరులు 43, బీజేపీ ఒక్కరు కూడా అక్కడ లేదు. అలాగే హన్మకొండ చూసుకున్నాం 35 కాంగ్రెస్, 22 బీఆర్ఎస్, 2 భారతీయ జనతా పార్టీ, ఇతరులు 5 స్థానాలను అక్కడ కైవసం చేసుకున్న సందర్భం. ఇలా మాట్లాడుకుంటే కనుక ఆదిలాబాద్, నిర్మల్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఇంట్రెస్టింగ్గా జరిగిందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. రవినాయక్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను అప్డేట్స్ అందించేందుకు. ఆదిలాబాద్ నుంచి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవి, ఆదిలాబాద్లో ఇంట్రెస్టింగ్, కాంగ్రెస్ 49, బీఆర్ఎస్ 25, భారతీయ జనతా పార్టీ 38, ఇతరులు 26. బహుశా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అత్యధికంగా తన ఇంపాక్ట్ని చూపించింది. ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్తో పోల్చుకుంటే, అంటే ఉత్తర తెలంగాణలో ఎప్పుడు చెబుతూ ఉంటుంది భారతీయ జనతా పార్టీ అక్కడ మాకు గ్రిప్ ఉంది లేకపోతే పట్టుందని, అది ప్రూవ్ చేస్తుంది అనుకోవాలి ఇక్కడ. సచిన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టుగైతే స్థానికల ఎన్నికల సమరం రెండో విడత కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్, కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కూడా చాలా బలంగా పోటీనిస్తున్న పరిస్థితి, కొన్ని డిక్లేర్ అయిన పరిస్థితి. ముందుగా మనం నిర్మల్కు వెళ్ళినట్టుగైతే నిర్మల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు బీజేపీ పోటాపోటీ నెలకొంది. దాంట్లో భాగంగానే బీజేపీ బలపరుస్తున్న కొంతమంది అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన క్యాండిడేట్లే పూర్తి స్థాయిలో లేకపోవడం, ఆ ప్రాంతంలో 3 నుంచి 10 మాత్రమే గెలవడం కొంత చర్చనీయాంశంగా మారింది. 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా పాలనలో భాగమైన పార్టీ, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో లేకపోవడం ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. రిజల్ట్ కూడా చాలా ఇబ్బందికరంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తులకు ఉన్న పరిస్థితి. అయితే బలంగా బీజేపీ ఆ ప్రాంతంలో కొంత తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. దీంతో పాటు అభ్యర్థులు కూడా ఎక్కువ స్థాయిలో గెలిచిన పరిస్థితి కనబడింది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మనం మంచిర్యాలకు వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ కొనసాగింది. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. దీంతో పాటు బీఆర్ఎస్ కూడా చాలా గట్టి పోటీ ఇచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. చాలా స్థానాల్లో, అంటే మెజార్టీ స్థానాలు కాకుండా రెండో స్థానానికి బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. రెండో స్థానంగా క్యాండిడేట్ల గెలుపు విషయంలో బీఆర్ఎస్ ఉందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈసారి పెద్ద చర్చనీయాంశంగా మారింది. చదువుకున్న వ్యక్తులు, ఇంజనీర్లు లాంటి ఇంజనీరింగ్ చేసి మరి
వచ్చిన వ్యక్తులు అయితే ప్రధానంగా నేరుగా సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడ్డ పరిస్థితి. మేము చదువుకున్నాం, మాకు సహకరించాలని చెప్పిన పరిస్థితి కనబడింది. అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చూసినట్టు కనుకైతే ప్రధాన పోటీ ఈ రోజు జరిగిన ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గంలో కొనసాగింది. ఇది కోనేరు కోనప్ప ఆ క్యాండిడేట్లు వర్సెస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్యాండిడేట్ల మధ్యనే పోటీ కొనసాగింది. దీంట్లో పోటీగా కోనప్ప మనుషులు, ఇదే విధంగా కోనేరు కోనప్ప మనుషులతో పాటు ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మనుషుల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. చాలా